చైనా వాళ్ళది మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్ అని కడుతున్నారు. ఇది టిబెట్ రీజియన్ లో కడుతున్నారు. కేవలం భారతదేశానికి ఇబ్బంది కలగాలని చెప్పి. వీళ్ళది త్రీ గార్జియస్ డ్యామ్ ఉంది. దానికంటే పెద్దది ఇది. అండ్ వీళ్ళకి ఎలక్ట్రిసిటీ పరంగా చాలా హెల్ప్ అవుతుంది ఈ డ్యామ్. కానీ దీని వల్ల నేచురల్ ఫ్లో ఆఫ్ బ్రహ్మపుత్ర అనేది మారబోతుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సింగిల్ డ్యామ్ లోనే కాకుండా లేయర్స్ లో డిఫరెంట్ లేయర్స్ లో వీళ్ళు పవర్ జనరేషన్ కడుతున్నారు. ఏంటంటే డ్యామ్ దగ్గరే ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ దిగువకు వచ్చిన తర్వాత ఇంకొకటి దిగువకు వచ్చిన తర్వాత అయితే ఏమవుతుందంటే బ్రహ్మపుత్ర నది ఆ కంట్రీ నుంచి వచ్చేటప్పుడు టిబెట్ నుంచి అలా వచ్చేటప్పుడు కొండల మీద నుంచి ఇలా వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా రానికుండా దాని నేచురల్ ఫ్లోర్ కూడా మార్చేసి కొండల మధ్యలో నుంచి పైప్స్ టన్నెల్స్ వేసి అలా వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా అయితే కొండ నుంచి వచ్చింది. సో డ్రాప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అనేది అవుతుంది 2000 మీటర్స్ దగ్గర. అంత డ్రాప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అయ్యేసరికి మన ఫ్లో కూడా మారిపోతుంది. హిస్టరీ పరంగా చూస్తే చైనా వాళ్ళు వియత్నాం లో కూడా డ్రాట్ అవ్వడానికి రీజన్ అయింది. వాళ్ళు అక్కడ డ్యామ్ కట్టి అక్కడ నీళ్లు వదిలేకుండా అవసరమైనప్పుడు వదలకుండా అనవసరమైనప్పుడు ఫ్లడ్స్ తీసుకొచ్చి వియత్నాం లో డ్రాట్ కి రీజన్ అయింది. వీళ్ళు ఆబ్వియస్లీ కొట్టిపడేస్తున్నారు చైనా వాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో కూడా లైక్ 7 స్టేట్